హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళకి శుభవార్త అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైలీ ఇన్స్పెక్టర్ల ద్వారా సర్వే చేసి అప్లికేషన్ను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఫార్వర్డ్ చేసిన కొన్ని రోజులకే రేషన్ కార్డులను అయితే ఇస్తున్నారు. గతంలో మెంబర్ యాడింగ్ లేదా డిలీషన్ చేసుకున్న వాళ్ళు లేదా పేర్లలో మార్పులు ఏదైతే ఉన్నాయో అవి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా అప్రూవల్ అయితే ఇస్తున్నారు. మీ సేవ అప్లికేషన్ రిసిప్ట్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో, అదేవిధంగా మీ సేవ రిసిప్ట్ లేనట్లయితే మీ ఆధార్ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే కొత్త రేషన్ కార్డులకి అప్లికేషన్ చేసుకోలేదో, అదేవిధంగా కరెక్షన్స్ కానీ ఏదైనా పేరు మార్పులు కానీ ఏమైనా చేసుకోలేదో వాళ్ళు మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళేసి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ అనేది ఏమీ లేదు, నిరంతర ప్రక్రియ అనేసి చెప్తున్నారనమాట. సో మీ దగ్గరలోని మీ సేవకి వెళ్ళేసి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను మీ రసూల్ సిఎస్సివిఎల్ఈ రంగారెడ్డి. మీరు అప్లై చేసుకున్న రేషన్ కార్డు యొక్క స్టేటస్ని తెలుసుకోవడానికి ముందుగా మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో ePDS.telangana.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు రేషన్ కార్డ్కి సంబంధించిన మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మీరు ఇక్కడ FSC సెర్చ్ అనేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్లో FSC అప్లికేషన్ సెర్చ్ అనే దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఏ డిస్టిక్ నుంచి అయితే రేషన్ కార్డ్ గురించి అప్లికేషన్ చేసుకున్నారో ఆ డిస్టిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ రేషన్ కార్డ్ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ మీ సేవా నెంబర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. సెర్చ్ బాక్స్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ బాక్స్ పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెంబర్ స్టేటస్ అనేది పెండింగ్లో అనేది ఉంది. సో ఇక్కడ పెండింగ్లో ఉంది కాబట్టి రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ జనరేట్ కాలేదు. ఇక్కడ ఒకవేళ మెంబర్ స్టేటస్ అనేది అప్రూవల్ అయితే చేసినట్లయితే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా మీ రేషన్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి రేషన్ కార్డ్ సెర్చ్లో FSC సెర్చ్ పైన క్లిక్ చేయండి. రేషన్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ పైన ఇక్కడ టిక్ చేసి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవాలి. రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ టైప్ చేసేసి సెర్చ్ బాక్స్ పైన క్లిక్ చేయగానే, సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రేషన్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదే అనమాట, ఇది మీ రేషన్ కార్డ్ అనమాట. ఒకవేళ మీ సేవకు సంబంధించి మీ సేవలో అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్ లేనట్లయితే మీరు ఆధార్ నెంబర్ ద్వారా కూడా మీ అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. సో ముందుగా మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి FSC స్టేటస్ సెర్చ్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ముందుగా కనిపించే లింక్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లికేషన్ చేసుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇక్కడ UID అనేసి కనిపిస్తుంది. UID పైన మీరు క్లిక్ చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది మీరు టైప్ చేయాలి. ఆధార్ నెంబర్ అనేది టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు మీ రేషన్ కార్డ్ అనేది డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది అప్రూవ్ అనేసి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకున్నారు లేదా మెంబర్ యాడింగ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మీ స్టేటస్ అనేది అప్రూవల్ అయిందనేసి చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు మీ ఆధార్ నెంబర్ ద్వారా కూడా మీ రేషన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఎవరైతే రేషన్ కార్డు గురించి అప్లికేషన్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మీ సేవలో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ అనేది చెప్తున్నారు. సో మీరు ఎప్పుడైనా సరే కొత్త రేషన్ కార్డుల గురించి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.